హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ మళ్ళీ ఒక రొటీన్ లైఫ్లో జరిగే విషయాలే అండి, పెద్ద కొత్తగా ఏమీ లేదు. సో ఇక్కడ మళ్ళీ మా పాపని మార్నింగ్ స్కూల్కి వదలడానికి వచ్చాను నేను. మళ్ళీ డ్రాప్ చేసి మళ్ళీ పిక్ చేసి, సో ఇవాళ ఒక కొత్త విషయం అన్నమాట. ఇవాళ పార్సల్ వస్తుందన్నమాట ఇండియా నుంచి. మమ్మీ వాళ్ళు పంపిస్తున్నారు. సో అన్బాక్స్ చేసిన తర్వాత ఏమేమి పంపించారో ఒకసారి మీ అందరికి కూడా చూపిద్దామని అనుకున్నాను. సో అందుకనే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఇది 3వ పార్సల్ అండి. ఇంతకుముందు మా కజిన్ అక్క వాళ్ళు ఒకసారి పంపించారు, తర్వాత మమ్మీ వాళ్ళు ఒక 2 టైమ్స్ పంపించారు. ఇది 3rd టైం అనమాట ఇప్పుడు. సో ఓవరాల్గా మాకు 3 పార్సల్స్ వచ్చినాయి. సో చూసారు కదా, మా పాప కూడా చాలా ఎక్సైట్ అయిపోయింది అనమాట పార్సల్ బాక్స్ చూసి. మెయిన్గా దీన్ని పంపించడానికి రీజన్, మా పాపకి మా మమ్మీ డాడీ వాళ్ళు అమ్మమ్మ తాతయ్యగా ఏదో ఒకటి పంపించాలి, ఎందుకంటే పుట్టిన కాడి నుంచి ఇక్కడే ఉంది తను. సో నెక్స్ట్ ఇయర్ వెళ్దామని అయితే ఉంది ఆలోచన, ఇంకా చూడాలి. సో ఆ పిల్లకని కొన్ని స్నాక్స్, తర్వాత నాకు ఇంట్లో కొంచెం కారం ఇవన్నీ మమ్మీ చేసి పంపించారనమాట. సో చూసారు కదా, బాక్స్ ఎంతో స్ట్రాంగ్గా డాడీ ప్యాక్ చేసి పంపించారు. సో అదే నేను అన్బాక్సింగ్ మా హస్బెండ్ రాకుండానే చేద్దామని నా ఎక్సైట్మెంట్ నాది. సో బాక్స్ని చూస్తూ మొత్తం బాక్స్ని చూస్తున్నాను అనమాట. మొత్తం చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈలోపు మా పాప మెయిన్ హాల్లో టీవీ చూస్తుంది, కానీ నేను ఎక్కడుంటే అక్కడ ఉంటుందన్నమాట మా పాప. సో తను కూడా వచ్చి నాకు హెల్ప్ చేయడం జరిగింది. సో దాన్ని అన్బాక్సింగ్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, తన చిన్న చిన్న చేతులతో ఆ టేప్ని ఇది లాగడానికి ట్రై చేస్తుంది. తనకు కూడా ఎక్సైట్మెంట్ అన్నమాట, లోపల ఏముంది చూడాలి అనుకుంటా. సో ఇక్కడ కొన్ని గ్రాసరీస్, మా హస్బెండ్కి కొన్ని కావాల్సిన వస్తువులు, తర్వాత నాకు కారం, మమ్మీ మళ్ళీ కరివేపాకు పొడి చేసి కూడా పంపించారనమాట. సో అవన్నీ జస్ట్ అన్బాక్సింగ్ చేద్దామని ఇంకా నేను ట్రై చేశాను. ఇక్కడ ఇండియన్ మార్కెట్కి వెళ్ళడానికి కూడా టైం ఉండట్లేదండి. సో ఇక్కడ ఇది చూసారు కదా, క్రిస్టల్ సాల్ట్, ఫిష్ చేసుకునేటప్పుడు దాన్ని వాష్ చేయడానికి క్రిస్టల్ సాల్ట్ ఉండట్లేదు. సో మమ్మీతో ఒకసారి కాన్వర్జేషన్లో చెప్పినప్పుడు ఇంకా అక్కడి నుంచి ఈ ఐడియా మళ్ళీ పుట్టుకొచ్చిందనమాట. చాలా కాలం అయింది కదా, మళ్ళీ ఒకటి పంపుతాం పార్సల్ అనుకుంటా. సో క్రిస్టల్ సాల్ట్ ఒక 4 ప్యాకెట్స్, తర్వాత న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్, మా పాపకు ఒక డ్రెస్, నాకు ఒక డ్రెస్, తర్వాత మా హస్బెండ్కి ఒక షర్ట్. సో ఇలా బోల్డ్ అంత స్నాక్స్ పంపించా. చూసారు కదా, మా పాపకి బిస్కీ బైట్స్ అని, ఇది ఆల్రెడీ తను తినడం కూడా స్టార్ట్ చేసేసిందండి. సో ఇది నేను రికార్డ్ చేసిన 2-3 డేస్కి అప్లోడ్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది. ఇది క్యాష్యూ బిస్కెట్స్ అనమాట. సో ప్రస్తుతానికి అన్నీ ఏమీ ఓపెన్ చేయలేదండి. సో జస్ట్ లోపల ఒక్కొక్క ప్యాకెట్ తీసి అది అయ్యే వరకు ప్యాకెట్లోని పెడితే మీరు చూస్తున్నారు కదా, ఫ్రూట్ బిస్కెట్స్ అంట. సో డాడీ మొత్తం కరాచీ బిస్కెట్స్ తీసుకొచ్చారు. సో ఇక్కడ నాకు పౌడర్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ దొరకదనమాట. సో అందుకనే మమ్మీ వాళ్ళు 2 బాటిల్ అది కూడా పంపించారు. అండ్ పిస్తా బిస్కెట్స్, పొటాటో క్రాకర్స్, నాకు వీకో టర్మరిక్ క్రీమ్ ఇక్కడ దొరకడం కష్టమైపోయిందంటే, సో అది కూడా తెప్పించుకున్నాను. ఈ ప్లిక్స్ ఇప్పుడు చాలామంది వాడుతున్నారు కదా, ఫుడ్కి ముందు మెటబాలిజంకి మంచిదని. సో నేను కూడా తెప్పించుకున్నాను అనమాట. ఇది అనదర్ టైప్ ఆఫ్ పొటాటో క్రాకర్స్. తర్వాత మా పాప ఇక్కడ ఒక్కొక్కటి తీసి నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇదొక డ్రెస్ అనమాట. డ్రెస్సెస్ నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. సో కొన్ని పచ్చళ్ళు పంపించడం జరిగింది, మీకు చెప్తాను ఒక్కొక్కటి. సో మా హస్బెండ్కి ఇష్టమని కలాకండ్ ఈయన రిక్వెస్ట్ చేస్తే మా మమ్మీ వాళ్ళు పంపించారనమాట. కలాకండ్ స్వీట్, ఇండియన్ స్వీట్స్ తినే చాలా కాలం అయిందండి. సో చాలా మంచిగా అనిపించింది. ఇప్పటికే ఒక 2 నైట్స్ మధ్య తిన్నాము, చాలా బాగుంది. సో ఇక్కడ చూసారు కదా, మమ్మీ వాళ్ళు చింతకాయ పచ్చడి ఒకటి పంపించారు. ఇది నా నైటీస్. సో అక్కడి నుంచి ఒక 2 నైటీస్ కూడా తెప్పించుకున్నాను అనమాట. ఇది ఘీ కూడా పంపించారు, జిఆర్బి ఘీ. తర్వాత గోంగూర పచ్చడి,
చింతకాయ పచ్చడి ఇందాక చూసారు కదా, సో గోంగూర పచ్చడి ఇదొకటి. సో ఎప్పుడైనా కూరలు వండుకున్నప్పుడు వేసుకొని తినొచ్చండి మంచిగా. ఇదిగోండి మ్యాంగో పిక్కల్ ఒకటి అండ్ కొత్తిమీర పిక్కల్ ఒకటి. సో నాకు ఇష్టమైనది ఏంటంటే చింతకాయ, కొత్తిమీర చాలా ఇష్టం అండి. ఇది కరివేపాకు పొడి అండి. ఇప్పటికి మేము తిన్నాము. మా హస్బెండ్కి అయితే చాలా నచ్చింది. మమ్మీ చాలా శ్రమపడి చాలా టైం తీసుకొని కారం ఒకటి అండ్ ఇదొక కరివేపాకు పొడి చేసి పంపించారు. ఇది మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది. ఇదిగోండి 2.5 kg కారం చేసి పంపించింది మమ్మీ. డాడీ మమ్మీ ఇద్దరు చేసి పంపించారు ఇది. సో తల్లిదండ్రులుగా వాళ్ళు ఎంతో మాకు చేసి పంపుతున్నారు. ఇదిగోండి కరివేపాకు కూడా డ్రై చేసి పంపించారనమాట. ఎందుకంటే ఇక్కడ కరివేపాకు తీసుకుంటే తొందరగా అయిపోతుంది అండ్ పద్దాక ఇండియన్ మార్కెట్కి వెళ్ళాలంటే కూడా కుదరదు కాబట్టి మమ్మీ ఇలా డ్రై చేసి పంపించింది. సో మమ్మీ డాడీ వాళ్ళు ఉంటే పిల్లలకి ఏదైనా వర్క్ చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. సో ఆ విషయంలో మాత్రం చాలా బ్లెస్డ్ నేను. సో చూసారు కదా, ఈ కొంచెం స్నాక్స్ కూడా పంపించారు. జంతికలు పంపించారు, తర్వాత బూందీ పంపించారు, తర్వాత చకోడీలు, ఇంకొక వెరైటీ ఆఫ్ స్నాక్స్ పంపించారనమాట. సో మాకైతే ఒక 4-5 months వరకు స్నాక్స్కి లోటు లేకుండా మంచిగా పంపించేశారండి. ఇవన్నీ తిని ఎంతో కాలం అయింది. ఇదిగోండి చూస్తున్నారు కదా కలాకండ్ స్వీట్. నేను ఆగలేకపోయాను. సో ఒక చిన్న బాక్స్ కూడా పంపించారు. సో దాంట్లోంచి టేస్ట్ చేశాను. ఈ ప్లిక్స్ అనమాట. సో ఇందాక చెప్పాను కదా మెటబాలిజం మంచిదని. సో అది కూడా తీసి చూడడం జరిగిందనమాట. సో అదే నేను చూస్తున్నాను. ప్లిక్స్ వాడడం కూడా స్టార్ట్ చేయాలండి. నేను ఎప్పటి నుంచో వెయిట్ లూజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను దానికి. సో చూస్తున్నారు కదా యాపిల్ సైడర్ వెనిగర్. యాపిల్ ఫ్లేవర్ చాలా బాగుందండి. ఇది తాగడానికి కూడా చాలా బాగుంది. కానీ ఇది తాగుతున్నామని మనం ఇష్టం వచ్చినట్టు తినడానికి లేదు. సో మనం డైట్ని మెయింటైన్ చేసుకుంటూ ఇది మరి యూస్ చేయాలి. లంచ్ టైం అండ్ డిన్నర్ టైంకి ముందు ఒక అరగంట ముందు మనం ఒక ట్యాబ్లెట్ వాటర్లో పోసుకొని అది మొత్తం డిజాల్వ్ అయ్యాక మనం తాగాలి. సో ట్రై చేద్దామని తెప్పించుకున్నాను. సో అదే నేను స్టార్ట్ చేయాలి. ఇది కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశానండి. సో 1 month అవుతే కానీ మనకి రిజల్ట్స్ తెలియవు. చూసారు కదా. ఇక్కడ చూసారు కదా ఇవి స్నాక్స్. సో ఇవి జంతికలు అనమాట. కనిపిస్తుంది కదా మీకు. సో బౌల్ అంతా జంతికలు పంపించారు. ఇది బూందీ, తర్వాత ఇది ఒక టైప్ ఆఫ్ స్నాక్. ఇది కూడా బాగుంటుందండి. తర్వాత నెక్స్ట్ చకోడీలు అంటే నాకు చాలా ఇష్టం. సో ఇండియాలో ఉన్నప్పుడు తెగ తినేదాన్ని. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక అది అలవాటు తప్పింది. సో ఈ 4 స్నాక్స్లు పంపించారు టీ టైంలో యూజ్ చేసుకుందామని. అండ్ ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఇది మనకి చాలా హెయిర్కి, ఫేస్కి చాలా మంచిదండి. సో ఎప్పటి నుంచో అడుగుతున్నాను. సో మా చెల్లిని అడిగితే అది పంపించిందనమాట విటమిన్ ఈ క్యాప్సూల్స్. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఎక్సైట్మెంట్లో ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి అని నేను ఒక ప్లిక్స్ ట్యాబ్లెట్ నీళ్ళల్లో వేసుకొని చూసారు కదా ఎంత తొందరగా డిజాల్వ్ అవుతుందో. మన డిస్ప్రిన్ ట్యాబ్లెట్ లాగా అనిపించింది నాకు. సో ఒక మంచి పింక్ కలర్లో మేము కెమిస్ట్రీలో చేసేవాళ్ళం అండి. దాంట్లో టైట్రేషన్ అని, దాంట్లో ఈ కలర్ లిక్విడ్ ఒకటి కెమికల్ ఒకటి ఉండేదన్నమాట. నాకు గుర్తురాట్ల పేరు. సో ఒక 2 రియాక్షన్స్ మిక్స్ చేస్తే ఈ కలర్ వచ్చేదన్నమాట. చాలా బ్యూటిఫుల్ కలర్ ఇది. సో నాకు ఇది చాలా నచ్చింది. సో మేము టక్కమని తాగేసాను నేను. తర్వాత ఇక్కడ నేను మీకు డ్రెస్సెస్ చూపిస్తున్నాను. ఇది మా పాప డ్రెస్. క్రిస్మస్కి వేద్దామని ఫిక్స్ అయ్యామండి. చూస్తున్నారు కదా, ఇది మా హస్బెండ్ షర్ట్, మా మమ్మీ చాయిస్ ఇది కలర్. తర్వాత ఇది నా డ్రెస్ అనమాట. ఇది మా సిస్టర్ చాయిస్ అనమాట. డ్రెస్ చాలా బాగుంది. సో